తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి మామిడికాయ, ఎండు రొయ్యలు, అలాగే దోసకాయ. పాదుని దోసకాయ ఉంటే దోసకాయ, చెట్టు మామిడికాయ కోసి 4 ఎండు రొయ్యలు వేసి ఎగిరి పెట్టాను. కుక్కర్లో ఒక 3 విజిల్ వేసాను, మెత్తగా ఉడికిపోయింది. అదిగోండి కూర పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది బీరకాయ అండి. బీరకాయ ప్రత్యేకంగా ఏమి వేయకుండా బీరకాయ కూర. ఇది వార్పు రైస్. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఇది వేసుకు తింటారు. అది మట్టుకు నాకు ఇష్టమైన కూర అండి. అది దోసకాయని, మామిడికాయ, ఎండు రొయ్యలు పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా బాగుంటుందండి. కమ్మ కమ్మగా ఎండు రొయ్యలు వేసాం కదండి, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇది ఏమి మామూలుగానే పచ్చిన కూర వండుకున్నట్టే కూర. బీరకాయ కూర, పెరుగు, పచ్చళ్ళు, కమ్మని భోజనం. ఇంటి భోజనం అంటేనే హాయి.